హలో ఫ్యూచర్ నవోదయన్స్, మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫ్రాక్షన్ అంటే ఏంటి, వాటిని ఎలా రాయాలి, వాటిని ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. ఒక ఇంట్లో చిన్నోడు పెద్దోడు అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకరోజు వాళ్ళ మమ్మీ ఒక చాక్లెట్ తీసుకొచ్చారు. అయితే వీళ్ళిద్దరికి పంచి పెట్టడానికి ఆ చాక్లెట్ని 4 పీసెస్గా చేసి చిన్నోడికి 2 పీసెస్, పెద్దోడికి 2 పీసెస్ ఇచ్చారు. కానీ ఈ చిన్నోడేమో నాకు 2 పీసెస్ కాదు, అన్నికంటే ఎక్కువ పీసెస్ కావాలని మారం చేశాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే వాడికి ఇచ్చిన 2 పీసెస్ని 4 పీసెస్గా తయారు చేసి అందులో 3 పీసెస్ని చిన్నోడికి ఇచ్చారు. ఇలా ఈ చాక్లెట్ని 4 పీసెస్గా చేసి అందులో 3 పీసెస్ని మాత్రమే చిన్నోడికి ఇచ్చారు. ఏమంటే అన్నయ్యకి 2 పీసెస్ ఇచ్చాను, నీకు 3 పీసెస్ ఇచ్చాను కదా అని చెప్పాడు. అప్పుడు పెద్దోడేమో ఇలా కాదు, నాకు 2 పీసెసే ఇచ్చారు, చిన్నోడికి 3 పీసెస్ ఇచ్చారు అంటూ ఏడవడం స్టార్ట్ చేశాడు. చిన్నోడేమో లేదు లేదు, అన్నయ్యకి ఎక్కువ చాక్లెట్ ఇచ్చారు, నాకు చిన్న చాక్లెట్ ఇచ్చాడంటూ వాడు కూడా ఏడ్చాడనమాట. సో వీళ్ళిద్దరిలో ఇంతకీ ఎవరికి ఎక్కువ చాక్లెట్ వచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పండి చూద్దాం. ఆలోచించారా? అలాగే నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఏమో వాళ్ళ బర్త్డే కోసం అని చెప్పేసి వాళ్ళ క్లాస్లో వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ చాక్లెట్స్ అయితే పంచడం స్టార్ట్ చేశారనమాట. 4 చాక్లెట్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అప్పుడు ఆ 4 చాక్లెట్స్ని ఇద్దరికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 4 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఇస్తే ఒక్కొక్కరికి 2 చాక్లెట్స్ వస్తాయి. అదే వాడి దగ్గర 20 చాక్లెట్స్ ఉన్నప్పుడు 5 ఫ్రెండ్స్కి 5 మెంబర్స్కి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు ఎలా వస్తాయి ఆలోచించండి. 20 చాక్లెట్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 4 చాక్లెట్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ 30 చాక్లెట్స్ ఉన్నప్పుడు 6 మెంబర్స్కి ఇవ్వాలి. అప్పుడు ఎలా వస్తాయి, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి ఆలోచించండి. 30 అండ్ 6 మెంబర్స్. సో ఇది డివైడ్ చేస్తే మనకి ఒక్కొక్కరికి 5 చాక్లెట్స్ వస్తాయి. 5 into 6 30 చాక్లెట్స్. ఓకే. అండ్ అలాగే 100 చాక్లెట్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో 10 మెంబర్స్ ఉన్నారు. ఇది సింపుల్గా చెప్పేయచ్చు, 100/10 ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్కరికి 10 చాక్లెట్స్ వస్తాయి కదా. అలాగే ఇది ఆలోచించండి, ఆ అబ్బాయి దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, వాటినేమో ఇద్దరికి పంచిపెట్టాలి. సో 5 చాక్లెట్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో వీటిని ఇద్దరికి పంచిపెట్టాలి. ఇక్కడ అఖిల్ అండ్ అనిల్. సో వీళ్ళిద్దరికి పంచిపెట్టేటప్పుడు ఏమవుతుంది, 5 చాక్లెట్స్ ఉన్నాయి, అఖిల్కి ఒకటి, అనిల్కి ఒకటి, అఖిల్కి ఒకటి, అనిల్కి ఒకటి, 4 చాక్లెట్స్ అయిపోయాయి. ఇంకా ఒక చాక్లెట్ మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన చాక్లెట్ని ఏం చేస్తాడు ఆలోచించండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మిగిలిపోయిన చాక్లెట్ని హాఫ్, సగం చాక్లెట్ అఖిల్కి, సగం చాక్లెట్ అనిల్కి హాఫ్ పీస్గా చేసుకొని వీళ్ళిద్దరికి పంచిపెడతాడు. అవునా? ఇలానే చేస్తారు. అలాగే ఒకవేళ 4 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి 3 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. 3 ఫ్రెండ్స్ని ఏమనుకుందాం, సునీల్, నిఖిల్, సోహెల్. సో వీళ్ళు ముగ్గురికి 4 చాక్లెట్స్ని అయితే ఇవ్వాలి. అప్పుడు ఎలా చేస్తారు, ఒక చాక్లెట్ సునీల్కి, ఒక చాక్లెట్ నిఖిల్కి, ఇంకో చాక్లెట్ సోహెల్కి, 3 చాక్లెట్స్ అయితే ఇచ్చేసాడు. కానీ అప్పుడు ఇంకొక ఎక్స్ట్రా చాక్లెట్ ఉండిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ ఎక్స్ట్రా చాక్లెట్ని మళ్ళీ 3 పీసెస్ చేస్తాడు. 3 పీసెస్ చేసి ఒక్కొక్క పీస్ ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు కదా. మళ్ళీ ఒకవేళ 3 చాక్లెట్స్ ఉన్నాయి, ఇద్దరు ఉన్నారనుకోండి, రమ సుమ, రమ సుమ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళ దగ్గరేమో 3 చాక్లెట్స్ ఉన్నాయి, వీళ్ళిద్దరికి పంచాలి. రమకు ఒక చాక్లెట్, సుమకు ఒక చాక్లెట్ ఇచ్చేసింది. తర్వాత ఇంకొక ఎక్స్ట్రా చాక్లెట్ ఉండిపోతుంది కదా. అప్పుడు దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ 2 పీసెస్ చేసి ఒక పీస్ రమకి, ఒక పీస్ సుమకి. ఇప్పటి వరకు అయితే మనకి ఇలా డివిజన్ చేసేటప్పుడు మనము ఇలా చాక్లెట్స్ని డివైడ్ చేయడం అయితే తెలుసు. అదేవిధంగా మనకి ఇలా ఎక్స్ట్రా చాక్లెట్స్ ఉండేటప్పుడు కూడా సేమ్ డివిజన్ మెథడే ఫాలో అవుతాం. కాకపోతే మనకి ప్రతిసారి కూడా మనకి ఇలాగా ఒక ఎక్స్ట్రా చాక్లెట్ మిగిలిపోతుంది. సో ఆ మిగిలిపోయిన చాక్లెట్ని మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం, ముక్కలు చేస్తున్నాం. దాన్ని ఏమంటారు, పీసెస్ చేస్తున్నాం, లేదంటే పార్ట్స్గా విడతీస్తున్నాం అంటారు. సో ఇలా ఎప్పుడైతే మనకి ఒక ఎక్స్ట్రా
లడ్డు కానీ చాక్లెట్ కానీ మిగిలిపోయినప్పుడు వాటిని ముక్కలుగా చేస్తూ ఉన్నప్పుడు ఆ ముక్కల్ని ఎలా పిలుస్తాము, ఆ ముక్కలతో లెక్కలు ఎలా చేస్తాము అన్నదే ఈ చాప్టర్ అన్నమాట. మిగిలిపోయిన ఒక్క చాక్లెట్ గురించి దాన్ని పీసెస్గా చేసి పార్ట్స్గా చేసి అటువంటి పార్ట్స్తో లెక్కలు ఎలా చేయడము అనేదే ఫ్రాక్షన్స్ చాప్టర్ అన్నమాట. డివైడింగ్ వన్ సింగిల్ ప్రొడక్ట్ ఆర్ డివైడింగ్ one single laddu or one single chocolate into equal parts to make it pieces or parts. దాన్నే ఏమంటారు, ఫ్రాక్షన్ అంటారు. ఈ చాప్టర్ మొత్తం కూడా అటువంటి ఫ్రాక్షన్స్తో ఎలా మ్యాథ్స్ చేయాలి, వాటిని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ చాప్టర్లో నేర్చుకుందాం అనమాట. సో వీటి గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రాక్షన్స్ని ఎలా రాస్తారో నేర్చుకుందాం. ప్రతిసారి కూడా ఇందులో ఫ్రాక్షన్స్ అంటే ఒక చాక్లెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పీసెస్గా తయారు చేశారు, అలా పీసెస్గా చేసిన తర్వాత మనం దాంట్లో నుంచి ఎన్ని పీసెస్ తీసుకున్నాము. అంటే ఒక చాక్లెట్ ఉంది, దాన్ని టోటల్గా ఎన్ని పీసెస్ చేశారు, టోటల్ పీసెస్ చేసిన తర్వాత మనం ఎన్ని తీసుకున్నాం. ఫ్రాక్షన్ రాసేటప్పుడు 2 పార్ట్స్ ఉంటాయి. పైన ఉన్న పార్ట్నేమో న్యూమరేటర్ అంటారు, కింద రాసిన నెంబర్నేమో డినామినేటర్ అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ మనకి ఫ్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వన్ సింగిల్ ఫిగర్స్. ఇది ఒక స్క్వేర్, ఇది ఒక సర్కిల్, ఇది ఒక రాంబస్, ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగిల్, ఒక హెక్సాగాన్. ఇవన్నీ కూడా ఒక చాక్లెట్సే అనుకోండి. వీటిని ఏం చేశారు, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. చేసిన తర్వాత ఆ టోటల్ పార్ట్స్ నుంచి కొన్నిటిని మాత్రమే తీసుకున్నారు. అవునా? సో మనం ఫ్రాక్షన్ రాయాలి అంటే మనకేం తెలియాలి, టోటల్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు అన్నది తెలియాలి, అందులో నుంచి ఎన్ని పార్ట్స్ తీసుకున్నారు అనేది తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిగర్ని చూసినట్లయితే ఇందులో టోటల్ పార్ట్స్ ఎన్ని, 1 2 3 4. సో టోటల్ అనేది ఎక్కడ రాయాలి, బాటంలో కింద రాయాలి. తర్వాత టేకెన్, ఇందులో నుంచి ఎన్ని తీసుకున్నారు, షేడెడ్ కలర్ చేసిన పార్ట్స్ ఎన్ని, 1 2 3 పార్ట్స్ కలర్ చేశారు, బట్ టోటల్ వచ్చేసి 4 అనమాట. కాబట్టి ఈ ఫ్రాక్షన్ని మనం ఏమని పిలుస్తాం, కలర్ చేసిన ఫ్రాక్షన్ని 3/4 అని పిలుస్తారు. అలాగే ఇక్కడ కూడా టోటల్గా ఒక్క సర్కిల్ ఉంది, ఇందులో దీన్ని కొన్ని పీసెస్గా డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత ఓన్లీ ఏదైతే కలర్ వేసారో ఆ పీస్ని మాత్రమే తీసుకున్నారు. సో అవన్నీ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 తీసుకున్నారు, బట్ టోటల్ ఎన్ని, 6 7 8 పార్ట్స్ చేశారు. 8 పార్ట్స్ చేశారు, అందులో నుంచి 5 పార్ట్స్ తీసుకున్నారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే 5 అవుట్ ఆఫ్ 8 పార్ట్స్. ఓకే, ఇందులో కూడా ఒక పార్ట్ తీసుకున్నారు, బట్ టోటల్ పార్ట్స్ ఏమో 2. సో ఫ్రాక్షన్ ఈజ్ 1/2. ఇక్కడ 2 పార్ట్స్ తీసుకున్నారు, టోటల్ పార్ట్స్ 1 2 3 4 అంటే 2 అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. దీన్ని 2/4 అంటారు. ఇక్కడ 1 2 3 4 5 6 తీసుకున్న పార్ట్స్ 3, టోటల్ పార్ట్స్ 6. సో 3/6, 3 అవుట్ ఆఫ్ 6. ఇక్కడ తీసుకున్న పార్ట్స్ 1 2 3 4 5, టోటల్ పార్ట్స్ ఏమో 6 అంటే 5/6. సో ఈ ఫ్రాక్షన్ యొక్క నెంబర్ ఏంటి, 5/6 అన్నమాట. ఇక్కడ షేడెడ్ పార్ట్స్ 1 2 3 4 అవుట్ ఆఫ్ 5 6 7 8 9, టోటల్ పార్ట్స్ 9, తీసుకున్నవి 4, కాబట్టి ఇది 4/9. ఇక్కడ తీసుకున్న పార్ట్ 1, టోటల్ పార్ట్స్ 1 2 3 4 5 6, 1/6. ఇక్కడ 2 పార్ట్స్ చేశారు, 2 పార్ట్స్ తీసుకున్నారు. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎన్నో కొన్ని పార్ట్స్ చేసి మళ్ళీ మొత్తం తీసుకుంటే మొత్తం ఒక చాక్లెట్ని తీసుకున్నట్టే కదా. సో 2/2 పార్ట్స్గా చేశారు, 2 పార్ట్స్ తీసుకున్నారు, అంటే మొత్తం తీసుకున్నట్టే కదా. అలాగే ఇదే దీన్ని 3 పార్ట్స్ చేసి 3 కూడా తీసుకున్నారు అనుకోండి, అంటే మొత్తం తీసుకున్నట్టే, ఒక చాక్లెట్ని తీసుకున్నట్టే. 4 పార్ట్స్ చేసి 4 పార్ట్స్ తీసుకుంటే ఒక చాక్లెట్ని తీసుకున్నట్టే. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది అంటే వాళ్ళు మొత్తం తీసుకున్నట్టు. మొత్తం తీసుకోవడం అంటే ఒక కంప్లీట్ చాక్లెట్ని తీసుకున్నట్టు అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనకి ఇటువంటి ఫ్రాక్షన్స్ కనిపించాయి అనుకోండి, అంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ అయితే దాని వాల్యూ 1 అంటే మొత్తం చాక్లెట్ తీసుకున్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ షేడెడ్ పార్ట్స్ 3 ఉన్నాయి, టోటల్ పార్ట్స్ 1 2 3 4 5 6 7 8 అంటే 3/8.
8. 3 out of 8. Shaded parts 2, total parts 1, 2, 3, 4, 5. Okay, so this is 2 by 5. And here shaded parts 2, total parts 4. అంటే ఇది 2 by 4. ఇలా మనకి ఎప్పుడైనా సరే ఫిగర్స్ కనిపిస్తే వాటికి మనం ఫ్రాక్షన్స్ రాయొచ్చు అనమాట. పైనేమో టేకెన్ పార్ట్స్, కిందేమో టోటల్ పార్ట్స్. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, టోటల్ పార్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కిందే ఉండాలన్నమాట. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము, కాకపోతే దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. టోటల్ పార్ట్స్ అనేది మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లో రావాలి. టేకెన్ పార్ట్స్ అంటే మనం తీసుకున్న పార్ట్స్, లేదంటే షేడెడ్ పార్ట్స్ అనొచ్చు, దాన్ని న్యూమరేటర్లో రాయాలన్నమాట. ఇలా మనం ఏదైనా ఫిగర్స్ నుంచి ఫ్రాక్షన్స్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటికి మనమే ఫిగర్స్ అయితే డ్రా చేద్దాం. ఇక్కడ కూడా అంతే, మనం డ్రా చేయాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, టేకెన్ బై టోటల్. ఓకే, సో ఫస్ట్ ఫ్రాక్షన్ చూసినట్లయితే 2 by 4. టోటల్ పార్ట్స్ 4 అండ్ టేకెన్ పార్ట్స్ 2. సో ఒక చాక్లెట్ని మనం ఈక్వల్గా 4 పార్ట్స్ చేయాలి, అందులో నుంచి 2 పార్ట్స్ని మనం తీసుకోవాలి. సో 1 part 2 parts. సో టేకెన్ పార్ట్స్ 2, టోటల్ పార్ట్స్ 4. దిస్ ఇస్ 2 by 4. అండ్ 1 by 3 ఉంది. 1 by 3 అంటే టోటల్గా 3 పార్ట్స్ చేయాలి, దాంట్లో నుంచి ఒక్క పార్ట్ తీసుకోవాలి. సో షేడెడ్ ఆర్ టేకెన్ 1 part, టోటల్ 3 parts. దిస్ ఇస్ 1 by 3. 3 by 5. టోటల్గా 5 parts ఉన్నాయి, ఈ 5 parts కూడా ఈక్వల్గా ఉన్నాయి, దాంట్లో నుంచి మనం ఎన్ని తీసుకున్నాం, 3. 1 2 3 పార్ట్స్ని తీసుకున్నాం. 3 టోటల్ ఏమో 5. దిస్ ఈజ్ 3 by 5. నెక్స్ట్ 5 by 8. టోటల్గా మన దగ్గర 8 పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్లో నుంచి 5 పార్ట్స్ తీసుకున్నారు. 1 2 3 4 5. టేకెన్ పార్ట్స్ 5, టోటల్ పార్ట్స్ 8. దిస్ ఈజ్ 5 by 8. నెక్స్ట్ 8 by 10. Total parts 10 and taken parts are 8. 1 2 3 4 5 6 7 8. Taken parts 8, total parts 10. So this is 8 by 10. Next one is 1 by 2. This is 1 and దీన్ని 2 parts తయారు చేసాం, అందులో నుంచి ఒకటి తీసుకున్నాం. సో టేకెన్ పార్ట్ 1, టోటల్ పార్ట్స్ 2. దిస్ ఈజ్ 1 by 2. సో ఇలా ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటికి ఫిగర్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఫిగర్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రెక్టాంగిల్ వేసాను, రెక్టాంగిలే కాకుండా మనం సర్కిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా సర్కిల్ వేసి దాన్ని ఈక్వల్గా 4 పార్ట్స్ చేయొచ్చు, చేసిన తర్వాత 2 పార్ట్స్ షేర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా 2 by 4. అలాగే మనం ట్రయాంగిల్ వేసుకోవచ్చు, రెక్టాంగిల్ వేసుకోవచ్చు, స్క్వేర్, ఏదైనా సరే. ఇందాక మనం చూసాం కదా, ఇలాగే ఏ ఫిగర్స్ అయినా వేసుకోవచ్చు, బట్ వాటిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి, వాటిని మనం షేర్ చేసుకోవాలి, అప్పుడు వాటిని ఫ్రాక్షన్స్ అంటారు. ఓకే, ఇలా మనం ఫ్రాక్షన్స్ని డ్రా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మన రియల్ లైఫ్లో ఇలాంటి ఫ్రాక్షన్స్ని మీరు ఎక్కడైనా చూసారా? మార్క్ షీట్స్ ఇచ్చేటప్పుడు మనకి ఎగ్జామ్ పెట్టారనుకోండి, రిటర్న్లో మార్క్స్ ఇచ్చేటప్పుడు 20 out of 25 ఇలా రాస్తారు కదా, లేదంటే 24 out of 25, 90 out of 100 ఇలా మార్క్ షీట్లో మనకి టోటల్ మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది రాసి ఇస్తుంటారు. ఇవేంటి అంటే ఫ్రాక్షన్స్ అనమాట. అలాగే టైం చెప్పేటప్పుడు కూడా ఎంత అయిందిరా అంటే హాఫ్ అన్ అవర్ అయింది, లేకపోతే 1/4 అవర్ అయ్యింది అని చెప్తుంటాం కదా, అక్కడ కూడా మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి. అలాగే ఫుడ్ తినేటప్పుడు కూడా ఎప్పుడైనా హాఫ్ యాపిల్ అయిపోయింది, హాఫ్ యాపిల్ తింటాను, లేదంటే పీస్ ఆఫ్ పిజ్జా కావాలి అని అంటాం కదా. అలాగే స్పోర్ట్స్లో కూడా హాఫ్ మ్యాచ్ అయింది, అలా మనం ఈ ఫ్రాక్షన్స్ గురించి వింటూ ఉంటాం అనమాట. మీకు కూడా మీ రియల్ లైఫ్లో ఎక్కడైనా ఫ్రాక్షన్స్ విన్నారంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే.
అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ తెలుసుకున్న విషయాలన్నీ ఇంకొకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏదైనా ఒక సింగిల్ యూనిట్లోని పీస్ని లేదంటే పార్ట్ని మనం ఫ్రాక్షన్ అని అంటాం. ఫ్రాక్షన్ని రాసేటప్పుడు పైన రాసిన నెంబర్ని న్యూమరేటర్ అంటారు, కింద రాసిన నెంబర్ని డినామినేటర్ అంటారు. ఈ రెండింటిని మధ్యలో బై రాస్తారనమాట. న్యూమరేటర్ బై డినామినేటర్. అలాగే ఈ న్యూమరేటర్లో రాసిన నెంబర్ ఏంటి అంటే టేకెన్ పార్ట్స్, డినామినేటర్లో రాసిన నెంబరు టోటల్ పార్ట్స్. ఓకే, టోటల్ అనేది ఎప్పుడు కూడా మనం కిందే రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్లో ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గురించి, ఈక్వల్ ఫ్రాక్షన్స్ గురించి, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మనం నెక్స్ట్ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడ నేర్చుకున్న ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా రాయాలి, ఎలా డ్రా చేయాలి అనేది మీకు ఎలా అర్థమైందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఫ్రాక్షన్స్ టాపిక్ని మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకునే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బికమ్ నవోదయ ప్రిపరేషన్ క్లాసెస్ ఎస్పెషల్లీ బై నవోదయన్స్.